ఇప్పుడు బల్క్ ఐటమ్స్ ఉంటే ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఈఆర్పి ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్‌కి వెళ్ళి ఆ పాత్‌ని కాపీ అనుకోండి. ఓకే మీద క్లిక్ చేసి మై కంప్యూటర్‌ని క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్న పాత్‌ని ఇక్కడ పేస్ట్ అనండి. లాస్ట్ ఉన్న కోలన్, ఫస్ట్ ఉన్న కోలన్‌ని తీసేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఇలా మనకు డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ మనం ఇన్వెంటరీ ఎక్సెల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ అని డెస్క్‌టాప్ మీద పేస్ట్ అనుకోండి. ఇలా మనకు ఇన్వెంటరీ ఐఎంపీ ఎక్సెల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం వచ్చేసి బల్క్ ఐటమ్స్‌ని ఎంటర్ చేసుకోవచ్చు. పైన ఉన్న లైన్‌ని ఏ ఏ చేంజెస్ చేయకుండా మనం ఇక్కడ ఐటమ్స్‌ని ఎంటర్ చేసుకోవాలి. ఆ హెడ్డింగ్‌ని బట్టి మనం ఆ ఐటమ్స్‌ని అక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఐటమ్ కేటగిరీ. ఇప్పుడు ఐటమ్ అనేది ఏ కేటగిరీ కిందకొస్తుంది. గోడాన్ ఉంటే గోడాన్‌ని ఎంటర్ చేసుకోండి. లేకుంటే 0 పెట్టండి. బార్ కోడ్, హెచ్ఎస్ఎన్ కోడ్, జీఎస్టీ, ఓపెనింగ్ క్వాంటిటీ, పర్చేజ్ రేట్, ఎంఆర్పి రేట్, హోల్సేల్ రేట్, రీసెల్లర్ రేట్. ఇలా మీకు కావాల్సిన హెడ్డింగ్స్‌తో ప్రకారం మనం అవి ఎంటర్ చేసి వేరే వాటికి జీరోస్ జీరోస్ పెట్టి అవి ఫిల్ చేయండి. కొరియాండర్ పౌడర్. నేను వచ్చేసి కిరాణం అండ్ జనరల్ స్టోర్ తీసుకున్నాను కాబట్టి వాటికి సంబంధించిన ఐటమ్స్‌ని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మీ కంపెనీ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ఐటమ్స్‌ని మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇలా ఐటమ్స్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ విండోని క్లోజ్ చేసి మన ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్‌కి వెళ్ళాలి. ఫైల్‌ని క్లిక్ చేసి అకౌంట్స్ ఇన్వెంటరీ ఇన్ఫో మీద మౌస్‌ని డ్రాగ్ చేసి ఇన్వెంటరీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఉన్న ఇంపోర్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేసి మనం ఎంటర్ చేసుకున్న ఆహ్, బల్క్ ఐటమ్స్ ఎక్సెల్ ఐఎంపీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఫైల్. మనం డెస్క్‌టాప్ మీద పెట్టాము కాబట్టి డెస్క్‌టాప్‌ని క్లిక్ చేసి ఇన్వెంటరీ ఐఎంపీ ఎక్సెల్ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేయాలి.
ఇక్కడ అప్‌లోడ్ మీద క్లిక్ చేయాలి. మనం ఎంటర్ చేసుకున్న ఈ ఐటెమ్స్ అనేవి ఇక్కడ అప్‌లోడ్ అయ్యాయి. ఇలా బల్క్ ఐటెమ్స్‌ని కూడా మనం ఇక్కడ ఎక్సెల్ ఫైల్‌తో అప్‌లోడ్ చేసుకోవచ్చు.